అందరికీ నమస్తే. వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండగుల శ్రీనివాస్. ఇప్పుడు ఈ ప్రభుత్వం యూట్యూబ్ ఛానళ్లపై పడింది. మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి ఏ ట్యూబ్ వస్తారో యూట్యూబ్ని పట్టుకొని వస్తారు, ఎవరెవరు వస్తారో ఎవరు జర్నలిస్టో తెలుస్తలేదు, ఎవరు ట్యూబ్ కూడా తెలుస్తలేదు అని చెప్పి కామెంట్లు చేయడం అనేది వైరల్ అయింది. దీనిపైన సీనియర్ జర్నలిస్టులకు ఆయన ఒక సూచన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు నిజమైన జర్నలిస్టులు ఎవరు మీరే తేల్చండి, ఎవరెవరో వస్తున్నారు ట్యూబులు పట్టుకొని అని చెప్పేసి యూట్యూబ్ ఛానళ్లపై ఆయన వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడడంతో మాట్లాడడంతో పాటు సలహా కూడా ఇచ్చేవాళ్ళు, మీరు తేల్చండి లేదంటే మీడియాపై దాడి అని చెప్పేసి గవర్నమెంట్ బద్నాం చేస్తున్నారు అని కూడా ఆయన ఇండైరెక్ట్గా రేపు ఏదైనా ప్రభుత్వానికి యాంటీగా వార్తలు వస్తే దాడి చేసే అవకాశాలు కూడా ఉండొచ్చేమో అనే సిగ్నల్స్ కూడా ఇచ్చినట్టు ఆయన మాటలు అనిపించినాయి. అదేవిధంగా చర్చ కూడా జరిగింది. అయితే వెంటనే ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టులు, కొంతమంది యూట్యూబర్లు అందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని వ్యక్తిగతంగా పర్సనల్గా దాడి చేస్తూ వార్తలు స్టోరీస్ ఇస్తే కనుక దాన్ని వాళ్ళని జర్నలిస్టుగా ట్రీట్ చేయము, ఒక జర్నలిజం విలువలు పాటిస్తూ చేసుకుంటే కనుక వాళ్ళు యూట్యూబ్ ఛానల్ అయినా పర్లేదు, వాళ్ళని జర్నలిస్ట్గా గుర్తిస్తాం, వాళ్ళకి అక్రిడేషన్స్ ఇస్తామని చెప్పేసి ఒక తీర్మానం చేసేసి ఒక నిర్ణయం ప్రకటించేసారు. అంటే ఇండైరెక్ట్గా ఎవరైతే గవర్నమెంట్కి యాంటీగా వార్తలు ఇస్తారో ఇంకా వాళ్ళు మా దృష్టిలో జర్నలిస్టులు కాదు, ప్రభుత్వం బాధ్యత వహించదు అనే టైప్లో ఒక బెదిరింపు ధోరణి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి వదిలిపెట్టేశారు. అటు సీఎం గవర్నమెంట్ కావచ్చు, ఇటు ప్రెస్ అకాడమీ కావచ్చు, సీనియర్ జర్నలిస్ట్ అంతా కలిసి ఒక ప్లాట్ఫామ్ అయితే ఏర్పాటు చేసేసి నిర్వచనం ఇచ్చేసారు దాన్ని. అయితే ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చింది డిస్కషన్ అంటే, తాజాగా ఈవేళ బోయినపల్లి సికింద్రాబాద్లో జరుగుతున్న మీటింగ్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మళ్ళీ యూట్యూబ్ ఛానల్ గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. ఏంటంటే బీఆర్ఎస్ తమ పైన అవాకులు చివాకులు చెడు ప్రచారం చేయడం కోసం ఇప్పటిముప్పటిగా యూట్యూబ్ ఛానళ్లతో దుష్ప్రచారం చేయిస్తుంది, మీరు ఎన్ని ట్యూబ్లతో ప్రచారం చేయించుకున్నా మాకు ఒరిగేది ఏం లేదు, మేము వెళ్ళిపోతామని చెప్పేసి మళ్ళీ యూట్యూబ్లో భయపడ్డాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వాస్తవంగా ఈ గవర్నమెంట్ రావడానికి ఆ యూట్యూబ్ ఛానళ్ళే ఎంతో దోహదం చేశాయి. అప్పుడు కేసీఆర్ని వ్యతిరేకించారు, కేటీఆర్ని వ్యతిరేకించారు. కేసీఆర్ అహంకారాన్ని, మీడియా పట్టింపు లేతనాన్ని, వాళ్ళ మీడియాని జర్నలిస్టులను నిర్లక్ష్యం చేస్తున్న వైఖరిని ఎండగడుతూ గుణపాఠం చెప్పాలనుకున్నారు. ఆల్టర్నేట్గా కాంగ్రెస్ని బలపరిచి వాళ్ళని ప్రభుత్వంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మీడియా చాలా బాగా పనిచేసింది. అప్పుడు అంతా బాగున్న మీడియా, యూట్యూబ్ ఛానళ్ళు, గొట్టం ఛానళ్ళు ఇప్పుడు ఎందుకో మరి సీఎంకు ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలకమైన మంత్రిగా ఉన్నాడు ప్రభుత్వంలో. ఆయన నోటి వెంట కూడా ఏ ట్యూబ్లతో ఎన్ని చెప్పించుకుంటారో చెప్పించుకోండి, మాకేం కాదు అని మాట్లాడడం అనేది ఇదొక మళ్ళీ డిస్కషన్కు తావిచ్చే అంశంగా మారింది. విషయం ఏంటంటే యూట్యూబ్ ఛానళ్ళు అప్పుడు గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా కేటీఆర్ ఇదే మాట అన్నాడు. అధికారం కోల్పోయిన వెంటనే మేము కూడా కాంగ్రెస్ లాగా ఒక 300 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ప్రచారం చేసి ఉంటే అధికారంలోకి వచ్చేవాళ్ళమేమో, మేమేమో అన్ని మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటూ పోయినాం, డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టుకుంటూ పోయినాం, వాళ్ళేమో యూట్యూబ్స్ పైన దృష్టి పెట్టి గవర్నమెంట్లోకి వచ్చారు, మేము అట్లా దుష్ప్రచారంతో ప్రజలు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు కాబట్టి మేము ఓడిపోయామని చెప్పి ఆయన అహంకారపు మాటలే మాట్లాడాడు కేటీఆర్ కూడా. అంటే జనం ఎందుకు కర్రగాల్చి బాధ పెట్టారు అని రియలైజ్ అయ్యే ఉద్దేశం వాళ్ళకి లేదు. వాళ్ళ మెంటాలిటీ తగ్గట్టుగా వాళ్ళు మేలుకొల్పు, అంటే ఒక కేసీఆర్, ఒక కేటీఆర్ అదే రీతిలో ఆలోచిస్తున్నారు. ఇప్పటికీ అట్లాగే ఉన్నారు వాళ్ళు. ఒకరు ఫామ్ హౌస్కి పరిమితమైనరు, ఇంకొకరు అవే మాటలు మాట్లాడుతున్నారు. అంటే యూట్యూబ్ ఛానల్ అనగానే వాళ్ళు చిన్న చూపు చూశారు. ఇప్పుడు అతను ఈ గవర్నమెంట్ గురించి, అంటే ఈ గవర్నమెంట్లోకి వచ్చిన వీళ్ళు కూడా మళ్ళీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళు ఏదో చేస్తున్నారు దుష్ప్రచారం. అంటే మీరు మంచి చేసిన తర్వాత, మీకు సపోర్ట్ ఇస్తున్న తర్వాత వాళ్ళ గురించి మాట్లాడడానికి ఎందుకు? ఈరోజు ఒక ఈనాడు లాంటి మెయిన్ స్ట్రీమ్ పత్రికనే కొండా సురేఖ సంబంధించిన వార్తని అసలు ప్రచురించలేదు. అన్ని ప్రధాన వార్తాపత్రికల్లో టాలీవుడ్ మొత్తం గొంతెత్తి ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది ఇదంతా లుచ్చ రాజకీయం అని మాట్లాడుతున్న క్రమంలో అందరి అభిప్రాయాలు షేర్ చేసుకుంటూ ఆఖరికి కాంగ్రెస్ పత్రిక అయిన వెలుగులో కూడా వాళ్ళకు కొంత ప్రయారిటీ ఇచ్చి స్పేస్ ఇస్తున్న టైంలో ఒక ఈనాడు అనే పత్రిక మెయిన్ స్ట్రీమ్ పత్రికగా అత్యంత సర్క్యులేటెడ్, అత్యధికంగా మాదే ఉంది రాష్ట్రంలో అని చెప్పుకుంటున్న పత్రికలో కొండా సురేఖ ఐటమ్ రాలేదు. మరి అట్లాంటి మీడియానే ఇప్పుడు మీ తత్వం అనేది అర్థమైపోయింది జనాలకు. కాంగ్రెస్ అంటే మీరు ఇంత మీడియాని మేనేజ్ చేస్తున్న మీరు ఆఖరికి యూట్యూబ్ ఛానళ్ళు, గొట్టం ఛానళ్ళు చేసే దాంతో మీరెందుకు భయపడుతున్నారు? అంటే అవే కదా మీకు మేలు చేసింది. మీ మాటల ద్వారా ఇంకా వ్యతిరేకతనే వస్తుంది తప్ప అహంకారంగానే చూస్తారు తప్ప వాళ్ళ అర్థం. ఇప్పుడు మూసి వాళ్ళ జనాలు బయటకు వచ్చారు, ఆందోళన చేస్తున్నారు, మా ఇల్లు కూలగొట్టకండి అని అదే చూపిస్తున్నారు, దాంట్లో వేరేదేం చూపిస్తలేదు. హైదరాబాద్లో కూడా గేటు ముంగట ఆ రోడ్ల పైన పడి ఏడుస్తూ ఉంటే అదే చూపించారు, దాన్ని తిప్పుతున్నారేమో. అంతిమంగా మీరు చెప్పాల్సింది ఉంది ఏమని, మేము చేస్తున్నది కరెక్ట్గానే చేస్తున్నాము, కొంత ఇది కూల్ చేస్తున్నాము, వాళ్ళకి పునరావాసం కల్పిస్తున్నాము, ఇది చేయడం మూలంగా
మీకు భావితరాలకు ఇట్లా జరుగుతూ ఉంటుంది, గతంలో చేయలేదు ఇప్పుడు చేస్తున్నాము అని చెప్పుకుంటూ నచ్చజెప్పుకుంటూ పోవాల్సిందే తప్ప మూర్ఖంగా అహంకారపూరితంగా అహంతో మాట్లాడిన మాటల ద్వారా ఎటువంటి రిజల్ట్ అనుభవించారో మన కళ్ళ ముంగట్నే కనబడతా ఉంది. బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్, కవిత. ఇప్పుడు మళ్ళీ అదే పంతాలో ఒక సీఎం రేవంత్ రెడ్డి, ఒక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇంకా కొండ సురేఖ, వీళ్ళందరినీ మనం చూస్తూనే మనం ఒక ఏడాది కాలంలోనే. అంటే తమ అసమర్థతను, తమ ఫ్రస్ట్రేషన్ను, తమ లోపాలను తెలుసుకోకుండా అవతలి వారిపై నెపం నెట్టేసే విధంగా వ్యవహరిస్తున్న పొలిటికల్ తీరు, నాయకుల వ్యవహార శైలి జనాలు గమనిస్తూ ఉన్నారు. దీన్ని వాళ్ళు ఎట్లా చూస్తారో, ఏ సమయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వాళ్ళకు తెలుసు, వీళ్ళకు తెలుసు. కానీ తెలిసినా అదే పంతాలో పోతున్నారు. ఏమవుతుందో మరి చూడాలి.